2014లో పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. దేశంలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు జూన్ 5వ తేదీన ప్రధానమంత్రిగా కాబోతున్నారు. షర్మిలమ్మ గారు కడప నుంచి ఎంపీగా గెలవబోతున్నారు. షర్మిలమ్మ గారి కోసం మద్దతుగా, అలాగే కడప అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్న మద్దతుగా రాహుల్ గాంధీ గారు 11వ తేదీ ఉదయం 10 గంటలకు కడప విమానాశ్రయం చేరుకొని ముస్లిం మైనార్టీల కోసం, క్రైస్తవుల కోసం, అలాగే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేసే మేలు గురించి తెలపడానికి కడపకు రాబోతున్నారు. ఎన్నో ఏళ్లుగా కడపకు సోనియా గాంధీ గారు 2004లో వచ్చారు ఒకసారి. తర్వాత గత 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కడపకు వచ్చిన సందర్భం లేదు. కానీ ఇవాళ షర్మిలమ్మ గారు ఎంపీగా నిలబడుతూనే రాహుల్ గాంధీ గారు తన మద్దతు తెలిపి షర్మిలమ్మ గారిని ఎలాగైనా గెలిపించుకోవాలి, అలాగే కడపలో అఫ్జల్ ఖాన్ అన్నను కూడా గెలిపించుకోవాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం తెలపదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే రాబోయే కాలం కాంగ్రెస్దే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా తమ మద్దతు తెలపాలని మేము కోరుతూ ఈ సభను మేము 1,00,000 మందితో విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నేను అందరికీ పిలుపునిచ్చాను. ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, కాంగ్రెస్ పార్టీ కొందరిని నియమించింది ఈ యాక్టివిటీ కోసం. వారందరూ కూడా కష్టపడుతున్నారు. వారందరినీ కూడా కలుపుకొని ఈ యొక్క సభను విజయవంతం చేస్తే రాబోయే ఎన్నికల్లో షర్మిలమ్మ గారు గెలుస్తారు. ఈ సభనే మాకు ఒక వేదిక, ప్రచార వేదిక. అందరిలాగా మేము డబ్బులు పంచే పరిస్థితి లేదు. డబ్బులు పంచినా పంచకపోయినా ప్రజలందరూ మా వైపు ఉన్నారు. ఎందుకంటే ఎన్నో మభ్యపెడుతున్నారు. ఎందరో కొందరు ముక్కు పొడకలు ఇస్తామని చెప్తున్నారంట. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల 4,000 ఇస్తామని చెప్తున్నారంట. కొన్ని చోట్ల 6,000 వరకు ఓటుకు ఇస్తామనే పరిస్థితి కూడా ఉంది. కానీ ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఒక రాహుల్ గాంధీ గారు, షర్మిలమ్మ గారే మా యొక్క పెట్టుబడి. వారిని చూసే మాకు ఓట్లు వస్తాయనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ముందుకు